హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, దిస్ ఈజ్ ఎపిసోడ్ 5 ఆఫ్ అవర్ ప్రెగ్నెన్సీ సిరీస్. మీరు టైటిల్ థంబ్నెయిల్లో చూసినట్టుగా ఈ వీడియోలో ఏంటంటే అసలు బేబీ బాయ్ కానీ ఆర్ బేబీ గర్ల్ కానీ సైంటిఫికల్గా ఎలా ఫామ్ అవుతారో అదైతే చూద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న డిస్క్లైమర్, మన ఛానల్లో ఏంటంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఉన్నాయి. మీలో ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే న్యూలీ మామ్స్ కానీ బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అదైతే చెక్ చేసేయండి. ఈ వీడియోని ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు చాలామంది ఏంటంటే బేబీ గర్ల్ పుడితే మెయిన్గా మదర్స్నే బ్లేమ్ చేస్తారు. అంటే వాళ్ళ మదర్ వల్లే అట్లా ఆడపిల్ల పుట్టింది, లేకపోతే ఆ బేబీ ఏమన్నా బ్లాక్గా ఉన్నా కానీ ఫెయిర్గా లేకపోయినా కానీ ఎక్కువ మదర్స్నే బ్లేమ్ చేస్తారు. అంటే నేను ఆడపిల్ల తక్కువ అలా అలా అయితే చెప్పట్లేదు, రాంగ్ అయితే చెప్పట్లేదు, నాకు ఎవరైనా ఓకే. కానీ ఇంకా కొంతమంది అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు, అలా హెరాస్మెంట్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. ఎక్కువ పాత రోజుల్లో ఎక్కువ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ప్లీజ్ అట్లా అయితే చేయబాకండి. ఎందుకంటే అసలు ఒక బేబీ ఫామ్ అవ్వడానికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు రెస్పాన్సిబుల్. అది ఎలాగో నేనైతే చెప్తాను. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకుంటే అందరికీ 2 ఐస్, ఒక నోసు, 2 చెవులు అయితే ఉంటాయి కదా. కానీ అందరి ఫేసెస్ డిఫరెంట్గా ఉంటాయి. అది దేనివల్ల? అది వాళ్ళ జీన్స్ వల్ల డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వాళ్ళలో ఉన్న DNA వల్ల వాళ్ళ ఫేసెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లానే ఒక బేబీ తయారవ్వాలంటే మెయిన్గా మన క్రోమోజోమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక హ్యూమన్ బీయింగ్ ఫామ్ అవ్వాలంటే మొత్తం 46 క్రోమోజోమ్స్ అయితే కావాలి. అందులో మదర్ నుంచి 23 క్రోమోజోమ్స్ వస్తే ఫాదర్ నుంచి 23 క్రోమోజోమ్స్ అయితే వస్తాయి. మదర్ నుంచి వచ్చే ఆ 23 క్రోమోజోమ్స్లో 22 క్రోమోజోమ్స్ అనేవి మన హెయిర్ కలర్ ఇంకా మిగతా మన పర్సనాలిటీని డిసైడ్ చేస్తే, ఆ ఒక్క క్రోమోజోమ్ అనేది మన సెక్స్ని అయితే డిటర్మైన్ చేసిద్ది. సెక్స్ ఇన్ ద సెన్స్ బాయ్ ఆర్ గర్ల్ అనేది డిటర్మైన్ చేసిద్ది. అలానే సేమ్ ఫాదర్కి కూడా ఫాదర్ నుంచి వచ్చే 23 క్రోమోజోమ్స్లో 22 అనేది మన హెయిర్ కలర్ అని మన పర్సనాలిటీని డిసైడ్ చేస్తే, ఆ మిగిలి ఉన్న ఒక క్రోమోజోమ్ అనేది మన సెక్స్ చెప్పా కదా బాయ్ ఆర్ గర్ల్ అనేది డిసైడ్ చేసిద్ది అనమాట. ఈ బాయ్ ఆర్ గర్ల్ని డిసైడ్ చేసే క్రోమోజోమ్ని మనం అమ్మాయిల్లో అయితే X క్రోమోజోమ్ అంటాం, అలానే అబ్బాయిల్లో అయితే Y క్రోమోజోమ్ అంటాం. అసలు బేబీ గర్ల్ పుట్టాలంటే మనకి XX క్రోమోజోమ్లు కలవాలి. అలానే బేబీ బాయ్ పుట్టాలంటే XY క్రోమోజోమ్లు అయితే కలవాలి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా అమ్మాయిల్లో ఉన్న X క్రోమోజోమ్, అబ్బాయిల్లో ఉన్న Y క్రోమోజోమ్ కలిస్తే బేబీ బాయ్ అయితే పుడతాడు. అలానే అమ్మాయిల్లో ఉన్న X క్రోమోజోమ్ అండ్ అబ్బాయిల్లో ఉన్న X క్రోమోజోమ్ కలిస్తే బేబీ గర్లే పుడుతుంది. అంటే XX అంటే గర్ల్ పుడుతుంది, XY అంటే బాయ్ పుడతాడు అనమాట. సో ఈ విధంగా ఒక బేబీ బాయ్ పుట్టాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఫాదరే అవుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి Y క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళ సెల్స్లో. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఫాదరే అవుతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి మన ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ స్టేజ్లోనే, అంటే ఎప్పుడైతే మన సెల్స్ అనేవి డివిజన్ అవుతూ ఉండి ఎంబ్రియో కింద ఫామ్ అయిద్దో అప్పుడే జరిగిపోయిద్ది అనమాట. సో ఈ టాపిక్ గురించి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశాననే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మళ్ళీ ఇంకొక మంచి ఎపిసోడ్తో అయితే కలుద్దాం.